హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఇంకొక వారం రోజుల్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభిద్దాము. 2024లో రాద్దాం అనుకునే వాళ్ళకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి న్యూ ఇయర్ నుండి. అలాగే ఆల్రెడీ ప్రిపరేషన్ కొంత కంప్లీట్ చేస్తున్నాము. మేము క్రాష్ కోర్స్ కోసం చూస్తున్నాము. క్రిస్ప్గా డీటెయిల్డ్గా మాకు మొత్తం కవర్ చేసేయాలి, 2023లో మాకు అందించాలనుకునే వాళ్ళ కోసం క్రాష్ కోర్స్ కూడా ఉంది. సో క్రాష్ కోర్స్ కేవలం 10,000 రూపాయల ఫీజుకి అందించడం అనేది జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 31st, తర్వాత జాయిన్ అయితే 13,000 రూపాయలకి అందిస్తున్నాం. సో క్రాష్ కోర్స్లో సిలబస్ అంతా కూడా మీకు ఇక్కడ క్లియర్గా మొత్తం ప్రిలిమ్స్కి అవసరమైన ఎంటైర్ సిలబస్ ఈజ్ గెటింగ్ కవర్డ్ హియర్. బిగినర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఐ డోంట్ రికమెండ్ క్రాష్ కోర్స్. యూ కెన్ గో ఫర్ అవర్ ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ 24ని మీరు టార్గెట్ చేస్తూ వెళ్ళండి. అటెంప్ట్ వేస్ట్ చేసుకోవద్దు. అప్ ఫ్రంట్ పేమెంట్ అయితే ఇది ఫీజు, ఈఎంఐ అయితే ఇది ఫీజు. అన్నింటిపైన స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ఇయర్ ఎండ్. న్యూ ఇయర్లో ఫీజులన్నీ కూడా రీస్ట్రక్చర్ అవుతున్నాయి, ఫీజులన్నీ రివైజ్ అవుతున్నాయి, పెరగబోతున్నాయి. సో ఉన్న ఫీజు పైన కూడా ఫర్దర్ డిస్కౌంట్స్ ఇస్తున్నాం ప్రస్తుతం. మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ December 31st లోపు మాత్రమే ఆఫర్ అనేది ఉంది. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో రన్ చేస్తున్న ఆఫ్లైన్ క్లాసెస్ పైన కూడా ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది రన్ అవుతుంది. ఆప్షనల్స్ పైన కూడా ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది రన్ అవుతుంది. అన్నింటిపైన ఉంది. ఏ పైన డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కొత్త బ్యాచెస్ కూడా January 1st నుంచి మనకి ఉన్నాయి. మరి ఇవాల్టి ఎడిటోరియల్ ట్విట్టర్కి సంబంధించింది. పబ్లిక్ స్ఫియర్ విషియేటెడ్ అనే పేరుతో ఎడిటోరియల్ అనేది వచ్చింది. ఇది మనకి విషియేటెడ్ అంటే స్పాయిల్డ్ అని అర్థం. స్పాయిల్డ్, డ్యామేజ్డ్, రైట్, ఇంపైర్డ్ అని అర్థం వస్తుంది అన్నమాట. పబ్లిక్ స్పియర్ అంటే ప్రజాక్షేత్రం. ఇంక ట్విట్టర్లోనే ప్రజలందరూ కూడా లీడర్స్, పీపుల్, జర్నలిస్టులు అందరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఆ స్పేస్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా వచ్చిన తర్వాత, ట్విట్టర్ని ఆయన కొనుగోలు చేసిన తర్వాత మొత్తం అంతా పాడైపోయింది అని మీనింగ్ వస్తుంది. కాంట్రవర్సీస్ హ్యావ్ డాగ్డ్ ట్విట్టర్ సిన్స్ ఎలాన్ మస్క్ టేక్ ఓవర్. ఎలాన్ మస్క్ ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత కాంట్రవర్సీలు ట్విట్టర్ని డాగ్ చేస్తున్నాయి. చూడండి, డాగ్ అంటే కుక్క కదా. డాగ్ అనేది ఇక్కడ వెర్బ్ రూపంలో వాడారు. డాగ్ అనే పదాన్ని వెర్బ్ రూపంలో వాడుతుంటే వెంటాడుతుంది అన్నట్టు అర్థమవుతుందా? వెంటాడుతున్నట్టు, ఫాలో అవుతున్నట్టు. కుక్కలు ఏం చేస్తాయి? ఫాలో అవుతాయి కదా, పర్సిస్టెంట్గా వెంట పడుతూ ఉంటాయి, అలా అనమాట. సో డాగ్ అంటే ఫాలో, పర్సిస్టెంట్లీ, వదలకుండా, వదలబొమ్మాలి, వదల అన్నట్టు పర్సిస్టెంట్గా ఫాలో అవ్వడం. ట్విట్టర్ని వదలట్లేదు కాంట్రవర్సీలు. ఎలాన్ మస్క్ దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత. దట్ ఇట్ హ్యాస్ బీన్ నియర్లీ 2 months సిన్స్ బిజినెస్ మ్యాగ్నెట్ ఎలాన్ మస్క్ టుక్ కంట్రోల్ ఆఫ్ ట్విట్టర్. ట్విట్టర్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుని 2 months అయిపోయింది. ఆఫ్టర్ ఏ $44 billion ఎక్విజిషన్, $44 billion ఆయన పే చేసి దాన్ని ఎక్వైర్ చేసుకున్నారు. The fear that there would be a loosening of content standards under his helmsmanship has played itself out to be eerily true. అందరూ ఏమనుకున్నారంటే ఈయన వచ్చిన తర్వాత కంటెంట్ స్టాండర్డ్స్ అనేవి దెబ్బతింటాయి, పాడైపోతాయి. ఏమంటే కంటెంట్ స్టాండర్డ్స్ తగ్గిపోతుందని చెప్పి జనాలు భయపడ్డారు. ఆ భయం అనేది హ్యాస్ ప్లేడ్ అవుట్ టు బి ఈరీలీ ట్రూ, నిజం అని చెప్పి తేలింది. చివరికి మనం ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. ఈరీలీ అంటే వియర్డ్లీ, అంటే కొంచెం అన్ప్లెజెంట్లీ. మనం ఏదో చెడు జరుగుతుంది అని మనం ఎక్కడో చిన్నగా అనుకుంటాం, అనుకున్నట్టుగానే జరిగిపోయింది అనుకోండి, ఇట్ హస్ బికమ్ ఈరీలీ ట్రూ అంటారు. అంటే అన్ప్లెజెంట్లీ, వియర్డ్లీ. అదేంటిది? మనం ఏదో అనుకున్నాం, అది జరిగిపోయిందా? జరగకూడదని మనసులో కోరుకుంటూ అనుకుంటాం, కానీ అయ్యేలా ఉంది అని. ఇఫ్ ఇట్ బికమ్స్ ట్రూ, యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఈరీలీ, వియర్డ్లీ, అన్ప్లెజెంట్లీ, ఇన్ ఎ మేనర్ దట్ యూ డు నాట్ వాంట్ అన్నట్టు అనమాట. ట్రూ. హెల్మ్ అంటే అర్థం ఏంటంటే పైన. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎట్ ద హెల్మ్, హీ ఈజ్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అఫైర్స్. హెల్మ్స్మెన్షిప్ అంటే ఆయన ఆధ్వర్యంలో అని అర్థం అనమాట. కంటెంట్ స్టాండర్డ్స్ లూజ్ అయిపోతాయి, వీక్ అయిపోతాయి, అంటే ఇంకా సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని భయపడ్డారు. భయం నిజమైపోయింది. యెట్ నో వన్ కుడ్ హ్యావ్ ఫోర్సీన్ ద కేఓస్ దట్ హ్యాస్ రీన్డ్ సిన్స్ ద టేక్ ఓవర్ ఆఫ్ ద పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అయితే కంటెంట్ స్టాండర్డ్స్ తగ్గుతాయని చెప్పి అనుకున్నారు, కానీ ఎవరు కూడా ఇంత గందరగోళం అయిపోతుందని చెప్పి నో వన్ కుడ్ హ్యావ్ ఫోర్సీన్, ఎవరు కూడా చూసి ఉండలేరు. అంటే ఇలా జరగబోతుందని ఎవరు ఊహించి ఉండలేరు అని అర్థం అనమాట. అక్కడ జరుగుతుంది. కేఓస్ అంటే గందరగోళం, రీన్డ్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రీన్ అంటే ఏంటంటే పరిపాలించడం అనే మీనింగ్ వస్తుంది.
రూల్ చేయడం, పరిపాలించడం అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ రీన్ అంటే మీనింగ్ అంటే ఈ గందరగోళమే మొత్తం రూల్ చేసే పరిస్థితి. అంటే స్టాండర్డ్స్, స్టెబిలిటీ, కామ్నెస్ లేకుండా గందరగోళం అనేది పరిపాలిస్తుంది, గందరగోళం రూల్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? గందరగోళం ఎక్కువైపోయింది అనే మీనింగ్. ఎంతగా అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు అని అర్థం. దెర్ హ్యాస్ బీన్ ఏ విట్లింగ్ డౌన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని ఆయన రోజుకి తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలామంది జాబులు పీకేయడం అనేది జరుగుతోంది. హీ హెస్ బీన్ విట్లింగ్ డౌన్. విటిల్ డౌన్ అంటే అర్థం ఏంటమ్మా? విటిల్ డౌన్ అంటే అర్థం ఏంటి? గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ద సైజ్. ఏం తగ్గించారు? వర్క్ ఫోర్స్ యొక్క సైజ్ తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. విచ్ హెస్ ఆల్సో ఇంక్లూడెడ్ సమ్మరీ డిస్మిసల్స్ బేస్డ్ ఆన్ విమ్సికల్ రీజన్స్. చిన్న కారణాలు, అంటే విమ్సికల్ అంటే సరైన కారణాలు కూడా కాదు, ఒక లాజికల్ అని కాదు, జస్ట్ అనిపించినట్టు. అర్థమవుతుందా? సో ఒక సరైన రీజన్ కూడా లేకుండా అన్యూజువల్, స్ట్రేంజ్, క్యాజువల్, చిన్న సహేతుకమైన కారణాలు కూడా లేకుండా చాలామందిని డిస్మిస్ చేసేయడం అనేది కూడా జరిగిపోయింది. జాబుల్లోంచి డిస్మిస్ చేసేయడం అనేది జరిగిపోయింది. అది ఇక్కడ మనకి కనిపిస్తున్న విషయం. సో ఇక్కడ సమ్మరీ డిస్మిస్సల్ అంటే అర్థం ఏంటంటే వెంటనే ఇప్పుడు చూడండి, ఒక నోటీస్ పీరియడ్ అలాంటివి ఏమీ ఇవ్వకుండా ఇమీడియట్గా వెళ్ళిపోండి అని చెప్తుంది చూడండి, దాన్ని సమ్మరీ డిస్మిస్సల్ అంటాం. నువ్వు డిజానెస్ట్గా ఉన్నావు, ఇల్లీగల్గా ఉన్నావు, యూ మస్ట్ లీవ్ ఇమీడియట్లీ, నీ జాబ్ పోయింది అని చెప్తారు చూడండి, దాన్ని సమ్మరీ డిస్మిస్సల్ అని చెప్పి అంటారు అనమాట. సో సెండింగ్ సమ్వన్ ఇమీడియట్లీ వితౌట్ గివింగ్ నోటీస్ అలాగా. సో చాలామందికి ఇలా కూడా ఉద్యోగాలు పీకేశారు, సరైన కారణాలు కూడా చెప్పలేదు. The loss of employees, especially those working in the appeals process and other content moderation teams. కంటెంట్ మోడరేషన్ టీమ్స్లో కావచ్చు, అపీల్స్ ప్రాసెస్లో కావచ్చు, పనిచేస్తున్న చాలామంది ఎంప్లాయీస్ని పీకేయడం వల్ల, అక్కడ ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల ఇట్ హెస్ హర్ట్ రిడ్రెస్ ప్రాసెసెస్. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ట్విట్టర్లో ఏదైనా పెట్టారనుకోండి, కొంతమంది దాన్ని ఫ్లాగ్ చేస్తారు, ఇతను తప్పుగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పి ట్విట్టర్కి కంప్లైంట్ చేయడాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఎవరు సీన్లోకి వస్తారు? కంటెంట్ మోడరేషన్ టీమ్. అంటే తప్పుడు కంటెంట్, ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ లాంటివి కావచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ కావచ్చు, డిఫమేషన్ చేసేలాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటిది స్ప్రెడ్ అవుతున్నప్పుడు పీపుల్ దాన్ని రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసినప్పుడు కంటెంట్ మోడరేషన్ టీమ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. వాళ్ళు చెప్పింది నిజమా కాదా చెక్ చేస్తారు, ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తారు, తర్వాత దాన్ని ఉంచాలా లేదా అని డిసైడ్ చేస్తారు. సో అపీల్స్ టీంలోను, కంటెంట్ మోడరేషన్ టీంలోనూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేయడం వల్ల రిడ్రెస్ ప్రాసెస్ అనేది సఫర్ అయ్యింది. అంటే ఏదైనా సమస్య వస్తే, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని తీర్చేవాళ్ళు లేని పరిస్థితి వచ్చింది. పూర్లీ థాట్ అవుట్ డెసిషన్స్, అంటే సరైన ఆలోచన లేకుండా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు ఆయన. ఏంటి? సచ్ యాజ్ యూజర్స్ పేయింగ్ ఏ మంత్లీ ఫీ టు గెట్ ఏ వెరిఫైడ్ అకౌంట్. మీ ఇప్పుడు ట్విట్టర్లో చూడండి, అమితాబ్ బచ్చన్, మనకి కరణ్ జోహార్, లేకపోతే సచిన్ టెండూల్కర్, ఇట్లాంటి వాళ్ళ అకౌంట్ పైన ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది, వెరిఫైడ్ అకౌంట్ అంటే నిజంగా ఆయన సచిన్ టెండూల్కర్ అని. ఎవరైనా సరే సచిన్ టెండూల్కర్ అనే పేరు వచ్చినట్టు 100 మంది లేదా 1000 మంది ట్విట్టర్లో పేర్లు పెట్టేసుకోవచ్చు. అందులో ఒరిజినల్ సచిన్ టెండూల్కర్ ఎవరో ఎలా తెలుస్తుంది? దానికోసమే ట్విట్టర్ ఏం చేస్తుందంటే టిక్ మార్క్ పెడుతుంది. ట్విట్టర్ స్వయంగా టిక్ మార్క్ పెడితే అది వెరిఫైడ్ అకౌంట్ అని అర్థం, ఆయనే నిజమైన సచిన్ టెండూల్కర్ అని అర్థం అనమాట. ఇప్పుడు ట్విట్టర్ ఏం చెప్తుందంటే వెరిఫైడ్ అకౌంట్ ఉండాలి అంటే మీరు మంత్లీ ఫీ పే చేయాలి అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. ఎవరు? ఎలాన్ మస్క్ తీసుకొచ్చింది. దాని ద్వారా రెవెన్యూ ఇంప్రూవ్ చేసేసుకుందామని చెప్పి ఆయన అనుకున్నారనమాట. అయితే ఈ నిర్ణయాలు ఏమయ్యాయి? హ్యావ్ బీన్ ఓవర్ టర్న్. తర్వాత ఆయనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకని? ఆఫ్టర్ అన్ ఎంబరాసింగ్ ఇంక్రీజ్ ఇన్ ఇంపర్సనేషన్. ఇప్పుడు చూడండి, నేను సచిన్ టెండూల్కర్ని, నాకు టిక్ మార్క్ కావాలి, నేను నెలకి 1000 రూపాయలు కట్టడానికి సిద్ధం అని చెప్పి ఒక 100 మంది వచ్చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఇంపర్సనేషన్ అంటే అర్థం ఏంటి? నేనే సచిన్ టెండూల్కర్ని, నువ్వు కాదు కానీ నువ్వని చెప్పడం. నేనే విరాట్ కోహ్లీని అని చెప్పి 100 మంది డూప్లికేట్ అకౌంట్ వాళ్ళు వస్తారు. అండ్ మేము రెడీ టు పే. ట్విట్టర్ ఏమంటుంది? నేను పే చేస్తే మీకు ఇచ్చేస్తాం అన్నట్టు ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఒక విరాట్ కోహ్లీ పే చేయడం కాదు, విరాట్ కోహ్లీ పేరుతో 1000 మంది వస్తారు, వచ్చేసి మేమందరం పే చేస్తాం అంటారు. మీరు అనుకోవచ్చు, సార్ వాళ్ళకేంటి సార్ నొప్పి, వాళ్ళకెందుకు, డబ్బులు వేస్ట్ కదా అని మీరు అనుకోవచ్చు. డబ్బులు వేస్ట్ ఏంటి? నువ్వు 1000 రూపాయలు ఇస్తే, లేదా 1000 రూపాయలు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాను నేను. నా అకౌంట్ పేరు పైన విరాట్ కోహ్లీ అని టిక్ వచ్చింది అనుకోండి, నేను ఎందుకు వద్దు అనుకుంటాను? నాకు ఫాలోవర్స్ పెరిగిపోతారు కదా. విరాట్ కోహ్లీ ఫోటోలు అక్కడెక్కడ తీసి నేను పెట్టేస్తూ ఉంటాను, నేను ఒక యాడ్లు పెట్టేసుకుంటాను, ఏదైనా జరుగుతుంది నాకు. అర్థమవుతుంది? అందుకని పీపుల్ విల్ బి రెడీ టు పే. ఒక సెలబ్రిటీలాగా వాళ్ళని ఇంపర్సనేట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఈ లోపం అనేది తెలిసిందో ఇమీడియట్గా ఆ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో ట్విట్టరే స్వయంగా వెరిఫై చేసి చేయడం వేరు. ఇప్పుడు ఎంతమంది ఇంపర్సనేటర్స్ వచ్చినప్పుడు ఎంతమందిని వెరిఫై చేస్తూ కూర్చుంటావు? అక్కడ పే చేస్తా అంటాడు. సో ఇది సమస్య అనమాట. ది ట్విట్టర్ అకౌంట్స్ ఆఫ్ సమ్ జర్నలిస్ట్ క్రిటికల్ ఆఫ్ మిస్టర్ మస్క్ ఆర్ హూ మియర్లీ రిపోర్టెడ్ అండ్
reported on a controversial decision by Mr. Musk to suspend the accounts of flight trackers have been suspended too without proper notice or explanation. ఇంకా ఏం జరిగిందంటే మస్క్ విషయంలో కొంచెం క్రిటికల్గా క్రిటిసైజ్ చేస్తూ ఉండే కొంతమంది జర్నలిస్టుల యొక్క ట్విట్టర్ అకౌంట్స్ మరియు ఇంకా ఆర్ హూ మియర్లీ రిపోర్టెడ్ అని కాంట్రవర్షియల్ డెసిషన్ బై మిస్టర్ మస్క్ ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకున్నారు, వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంట నిర్ణయం? టు సస్పెండ్ ది అకౌంట్స్ ఆఫ్ ఫ్లైట్ ట్రాకర్స్ హూ హ్యావ్ బీన్ ఫ్లైట్ ట్రాకర్స్ యొక్క అకౌంట్స్ కొన్ని సస్పెండ్ చేశాడంట. ఫ్లైట్ని ట్రాక్ చేసే వాళ్ళ కొన్ని అకౌంట్స్ని సస్పెండ్ చేశాడు. అదొక కాంట్రవర్షియల్, దాని స్టోరీ నాకు కూడా తెలియదమ్మా ఏంటనేది. అదొక కాంట్రవర్షియల్ డెసిషన్. సో ఆ కాంట్రవర్షియల్ డెసిషన్ని న్యూస్లో రిపోర్ట్ చేసినందుకు కొంతమంది మీద కక్ష కట్టేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ని కూడా ఎలాన్ మస్క్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి సరైన నోటీస్ ఇవ్వలేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. సో ఇట్లాంటి ఆర్బిట్రరీ డెసిషన్స్, అంటే సరైన రీజన్ లేకుండా ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎలాన్ మస్క్. ట్విట్టర్ ఆల్సో కేమ్ అప్ విత్ ఏ కాంట్రవర్షియల్ రూల్, ఇంకొక కాంట్రవర్షియల్ రూల్ తీసుకొచ్చింది అబౌట్ యూజర్స్ నాట్ పోస్టింగ్ లింక్స్ టు స్పెసిఫిక్ అండ్ రైవల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో యూట్యూబ్ లింక్ కావచ్చు, ఫేస్బుక్ లింక్ కావచ్చు, వాట్సాప్ లింక్ కావచ్చు, ఇట్లాంటివి అందులో పోస్ట్ చేయకూడదని చెప్పి ఒక కాంట్రవర్షియల్ రూల్ తీసుకొచ్చింది. అంటే వాళ్ళకి రైవల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ ఇందులో పోస్ట్ చేయకూడదు అని ఒక కాంట్రవర్షియల్ రూల్ తీసుకొచ్చింది. దిస్ హాస్ రిజల్టెడ్ ఇన్ సివియర్ బ్యాక్లాష్. దీనివల్ల విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది. బ్యాక్లాష్ అంటే తిరుగుబాటులాగా అనమాట. ఏంటిది ఇలా చేయడం ఏంటి? మాకేదో మంచి యూట్యూబ్ వీడియో ఉంది, అది నేను షేర్ చేద్దాం అనుకున్నాను అన్నమాట నా ట్విట్టర్ ఫాలోవర్స్కి, మీరు చేయనివ్వకపోతే ఎలాగా? యాంగ్రీ రియాక్షన్ అనమాట. బ్యాక్లాష్ ఈజ్ నథింగ్ బట్ యాంగ్రీ రియాక్షన్. ఓకే, ఒక స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ అనమాట. అండ్ ఫోర్స్డ్ మిస్టర్ మస్క్ టు పోస్ట్ ఎ పోల్ ఆస్కింగ్ హిజ్ ఓవర్ 122 million ఫాలోవర్స్ వెదర్ హీ షుడ్ స్టెప్ డౌన్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ట్విట్టర్. చివరికి ఈ బ్యాక్లాష్ వల్ల ఏమైందంటే మస్క్కి అర్థమైపోయింది, నేను చేసిన ప్రతి పని జనాలకి నచ్చట్లేదు, సో నేను ట్విట్టర్ సీఈఓగా స్టెప్ డౌన్ అయిపోనా, ట్విట్టర్ సీఈఓగా నేను దిగిపోనా అని చెప్పి అతనే పోల్ పెట్టారు. పోల్ పెడితే అండ్ ఇంటర్న్ ఎలిసిటింగ్ ఏ మెజారిటీ రెస్పాన్స్ ఇన్ ద ఎఫర్మేటివ్. విచిత్రం ఏంటంటే నేను ట్విట్టర్ సీఈఓగా దిగిపోనా అని అడిగితే 50% పైన దిగిపోండిరా బాబు, నిన్ను భరించలేకపోతున్నాము, దిగిపో అని చెప్పేసి ఆయనే పెట్టిన పోల్లో ఆయనకే వ్యతిరేకంగా రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఇది పరిస్థితి. మిస్టర్ మస్క్ హ్యాస్ నో ప్రామిస్ టు ఫైండ్ అనదర్ సీఈఓ. ఆయన ఇప్పుడు చివరికి నేను మరి ఉండండి రా బాబు, మీకు నచ్చట్లేదు కదా, ఐ విల్ ఫైండ్ అనదర్ సీఈఓ అని కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. The past 2 months have made it clear that Mr. Musk is out of his depth in running operations in a platform that has gained outsized significance and appeal despite being unable to remain a financial success consistently. So last 2 months చివరికి మనకి ఏం తేల్చిందంటే మిస్టర్ మస్క్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ డెప్త్. ఎలాన్ మస్క్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ డెప్త్ అంటే ఆయనకి ఎనఫ్ ఐడియాస్ లేవు, ఆయనకి ఎనఫ్ క్లారిటీ లేదు ఇన్ రన్నింగ్ ఆపరేషన్స్ ఇన్ ఏ ప్లాట్ఫామ్ దట్ హస్ గెయిన్డ్ అవుట్సైజ్డ్ సిగ్నిఫికెన్స్. అవుట్సైజ్డ్ సిగ్నిఫికెన్స్ అంటే ఎనార్మస్ సక్సెస్ సాధించింది ఈ ట్విట్టర్. అండ్ అపీల్ అంటే ఆకర్షణ, ఎంతోమంది ట్విట్టర్కి ఆకర్షణ పొందేలాగా. అపీల్ అంటే కోర్టులో అపీల్ చేయడం అనే మీనింగ్ ఉంటుంది. ఇట్ హస్ గాట్, ఇప్పుడు చూడండి, ఒక హిజ్ వర్డ్స్ హ్యావ్ ఎమోషనల్ అపీల్ అన్నారనుకోండి, అతని మాటలు ఎమోషనల్గా అట్రాక్ట్ చేస్తున్నాయి అని అర్థం. అలాగనమాట. అపీల్ అంటే ఆకర్షణ అనే మీనింగ్ కూడా ఉంది. అవుట్సైజ్ సిగ్నిఫికెన్స్ అండ్ అపీల్ డిస్పైట్ బీయింగ్ అనేబుల్ టు రిమైన్ ఎ ఫినాన్షియల్ సక్సెస్ కన్సిస్టెంట్లీ. అన్ఫార్చునేట్లీ ట్విట్టర్ ఫినాన్షియల్గా కన్సిస్టెంట్గా సక్సెస్ కాలేకపోయింది, కానీ పాపులారిటీ పరంగా చాలా సక్సెస్ సాధించగలిగింది. అలాంటి ట్విట్టర్ని నడపడంలో ఎలాన్ మస్క్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ డెప్త్ అంటే ఎనఫ్ ఐడియాస్ లేవు, తనకు అంత నాలెడ్జ్ ఐడియాస్ ఉన్నట్టుగా కనిపించట్లేదని చెప్పి లాస్ట్ 2 months మనకి క్లియర్గా చెప్పేసాయి. ఫర్ బెటర్ ఆర్ వర్స్ ట్విట్టర్ హ్యాస్ బికమ్ ఏ కీ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నెట్ పబ్లిక్ స్పియర్. మంచో చెడో జనాల ఇంటర్నెట్ పబ్లిక్ స్పియర్లో ఒక కీ మెంబర్ అయిపోయింది ట్విట్టర్. కనెక్టింగ్ జర్నలిస్ట్ని కనెక్ట్ చేస్తుంది, పబ్లిక్ అఫీషియల్స్ని, జర్నలిస్ట్ని, పవర్ఫుల్ కార్పొరేట్ లీడర్స్ని ప్రజలతో కనెక్ట్ చేస్తుంది. అండ్ అలోయింగ్ ఫర్ ద డిస్పర్సల్ ఆఫ్ న్యూస్ తొందరగా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది, ఒపీనియన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది, క్రిటిక్స్ విమర్శని స్వీకరించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఆల్సో రిటైన్డ్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు హేట్ స్పీచ్. అన్ఫార్చునేట్లీ మరి ఇన్ఫర్మేషన్, ఒపీనియన్స్ అన్నప్పుడు దాంట్లో హేట్ స్పీచ్ కూడా వచ్చేస్తుంది. అంటే వేరే వాళ్ళపైన హేట్రెడ్ స్ప్రెడ్ చేసే స్పీచ్ కూడా దీంట్లో భాగంగా వచ్చేస్తుంది. బుల్లీయింగ్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. బుల్లీయింగ్ అంటే ఎదుటివాడిని భయపెట్టడం,
కించన చేస్తూ మాట్లాడడం, దాన్ని బుల్లీయింగ్ అంటాం అనమాట. ఓకే, ఇంటిమిడేట్ చేయడం, భయపెట్టడం, దాన్ని బుల్లీయింగ్ అంటారు. డిస్ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వం కావాలనే స్ప్రెడ్ చేసే తప్పుడు ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన మిలిటరీ కావచ్చు, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, గవర్నమెంట్కి ఉన్న స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉందని చెప్తుంది కొన్నిసార్లు కావాలని, అంటే ప్రత్యర్థిని భయపెట్టడానికి కొన్నిసార్లు ప్రభుత్వమే తప్పుడు ఇన్ఫర్మేషన్లు చెప్తాయి బయటికి, దాన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. చూడండి, డిస్ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, మిస్ఇన్ఫర్మేషన్లో తప్పుడు ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, నీకు తెలియక నువ్వు స్ప్రెడ్ చేస్తున్నావు తప్పుడు ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ. డిస్ఇన్ఫర్మేషన్ అంటే నీకు తెలుసు తప్పని అయినా సరే చెప్తావు, అది డిస్ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయడానికి కూడా ట్విట్టర్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అంటే నెగిటివ్గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ట్విట్టర్ హ్యాడ్ ట్రై టు మిటిగేట్ మిస్గివింగ్స్ అంటే అనుమానాలు, భయాలు, వాటిని తగ్గించే ప్రయత్నం చేసింది అబౌట్ ద ప్లాట్ఫామ్ బై కమింగ్ అప్ విత్ కంటెంట్ మోడరేషన్ ప్రిన్సిపల్స్. అందుకే ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ట్విట్టర్లో ఫ్రీగా వెళ్ళిపోకుండా మోడరేషన్ అంటే మంచి ఏదో చెడేదో చెక్ చేసే టీమ్స్ పెట్టడం, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ఆపే ప్రయత్నాలు చేయడం, ఇలాంటి టీమ్స్ని కూడా తీసుకొచ్చింది. అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ టు గవర్న్ ది కంటెంట్ని గవర్న్ చేయడానికి సిస్టమేటిక్గా రూల్ బేస్డ్ మెకానిజం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆల్దో ఇట్ హ్యాస్ బీన్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది కంప్లీట్ అయిందా ప్రాసెస్? కంప్లీట్ కాలేదు. అది ఇంకా అవ్వాలి, ఇంకా చాలా చేయాల్సి ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ టైంలో మస్క్ వచ్చి టేక్ ఓవర్ చేసేసారు. బట్ ఎవర్ సిన్స్ మిస్టర్ మస్క్ టుక్ ఓవర్, దిస్ హ్యాస్ బీన్ ఓవర్ షాడోడ్ బై హిస్ ఆర్బిటరీ డిక్టేట్స్ అండ్ పోస్చరింగ్. ఆయన ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో అప్పటి నుంచి ఈ కంటెంట్ మోడరేషన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి మరి ఏమొచ్చింది? దే ఆర్ ఓవర్ షాడోడ్ బై హిజ్ ఆర్బిటరీ. అంటే ఆర్బిటరీ అంటే సరైన ఆలోచన లేకుండా, నచ్చినట్లుగా, వితౌట్ ప్రాపర్ రీజన్, అంటే వాట్ ఎవర్ కమ్స్ టు హిజ్ మైండ్ ఈజ్ డూయింగ్, అనిపించింది చేసేయడాన్ని ఆర్బిటరీ డెసిషన్ మేకింగ్ అంటారు. ఒక రూల్ బేస్డ్ కాకుండా అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఆర్బిటరీ డెసిషన్ మేకింగ్, ఆర్బిటరీ థింకింగ్ అంటారు. డిక్టేట్ అంటే ఆర్డర్స్, ఆర్బిటరీగా ఆయన పాస్ చేస్తున్న ఆర్డర్స్ కావచ్చు. పోస్చరింగ్ అంటే ఆయన బిహేవియర్ కావచ్చు. సో ఎంతసేపు ట్విట్టర్ అనగానే ఎలాన్ మస్క్ ఏం ఆర్డర్ వేసాడు, ఎలాన్ మస్క్ ఏం బిహేవియర్ చూపిస్తున్నాడు, ఎంత కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నాడు, ఏం కామెంట్స్ చేస్తున్నారు, ఇవి ఎక్కువైపోయాయి. ట్విట్టర్లో కంటెంట్ మోడరేషన్ సిస్టమ్ని సరిచేసే ప్రయత్నాలు అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈయన డామినేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. హీ సీమ్స్ టు బి అవేర్ దట్ ద లాస్ ఆఫ్ అడ్వర్టైజర్స్ ఏ ప్రాసెస్ దట్ హెస్ కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ ద లోవరింగ్ ఆఫ్ కంటెంట్ స్టాండర్డ్స్ రోజుకి తగ్గిపోవడం వల్ల అడ్వర్టైజర్స్ తగ్గిపోతున్నారు. సో అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ తగ్గిపోతుంది. ఎండ్ ఆఫ్ రెప్యుటేషన్, పేరు ప్రఖ్యాతులు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకని? బికాస్ ఆఫ్ హిస్ ఆర్బిటరీనెస్. అంటే ఏదైనా ఒక పని చేస్తే రూల్ బేస్డ్లో సిస్టమేటిక్గా ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటావో తెలియకుండా నువ్వు పని చేస్తూ ఉంటావు. సో దీనివల్ల రెప్యుటేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఇట్ విల్ ఫర్దర్ హర్ట్ ది కంపెనీస్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్. అవి కంపెనీ యొక్క ఆర్థిక ప్రయోజనాలను ఇంకా దెబ్బతీస్తాయి, అంటే ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోకుండా చేస్తాయి. దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై హి హస్ అగ్రీడ్ టు స్టెప్ డౌన్. అందుకే ఆయన సీఈఓగా దిగిపోతానని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. బాబు, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము నష్టపోతున్నాము, నిన్ను నమ్మి మేము డబ్బులు పెట్టేశాము, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పాపులారిటీ తగ్గిపోతుంది, అడ్వర్టైజర్స్ పోతారు, సో చివరికి మనకి ఇన్కమ్ ఇంకా తగ్గిపోతుంది, లాస్ అయిపోతాము అని చెప్పి ప్రెషర్స్ ఆయన ఫేస్ చేశాడు. చివరికి వీటన్నిటిని బేస్ చేసుకుని ఈజ్ అగ్రీ టు స్టెప్ డౌన్. బట్ హిజ్ ఇన్నేట్ అంటే న్యాచురల్గా తన లోపల నుంచి ఇన్హరెంట్గా న్యాచురల్గా ఇన్సైడ్ ఒక టెండెన్సీ ఉంది. ఏంటి? ఆఫ్ బీయింగ్ ఏ పొలిటికల్ రియాక్షనరీ. ఆయన ప్రధానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. పొలిటికల్ ఆస్పెక్ట్స్ పైన ఆయనంతటా ఆయనే రియాక్ట్ అవుతూ ఉంటాడు. అంటే పొలిటికల్గా కరెక్ట్గా ఉండే పద్ధతి ఆయనకు ఉండదు. చాలామంది లౌక్యం ప్రదర్శిస్తారు, బిజినెస్ మ్యాన్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ఈయన పొలిటికల్ రియాక్షనరీ, తను ఉన్న ఒపీనియన్ని కుండబద్దలు కొట్టేస్తాడు బయటికి. సీమ్స్ టు గెట్ ఇన్ ద వే ఆఫ్ డూయింగ్ ద రైట్ థింగ్. సో ఈ రియాక్షనరీ బిహేవియర్ ఏమవుతుందంటే, కొన్నిసార్లు మనం పెద్ద పదవిలో ఉండేటప్పుడు పద్ధతిగా వెళ్ళాలి, కరెక్ట్ థింగ్ చేస్తూ వెళ్ళాలి, కొన్నిటిని ఆపుకోవాలి. ఈయన ఆపుకోడు. దానివల్ల ఈ ఇన్నేట్ టెండెన్సీ లోపల ఉన్న ఈ బిహేవియర్ అనేది సరైన పని చేయనీయకుండా ఆయన ఆపేస్తుంది అని అర్థం. ఏ మోర్ డెమోక్రాటిక్ అండ్ వెల్ గవర్న్డ్ సోషల్ మీడియా యూనివర్స్ విత్ న్యూయర్ ప్లాట్ఫామ్స్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ది హార్మ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇంకా డెమోక్రాటిక్ అంటే ఇన్క్లూజివ్, ఎక్కువ మంది ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేసేలాగా, అందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించేలాగా, మరియు వెల్ గవర్న్డ్ సరైన రూల్ బేస్డ్ సోషల్ మీడియా యూనివర్స్ అనేది మనకు కావాలి. విత్ న్యూయర్ ప్లాట్ఫామ్స్, అంటే ట్విట్టరే కాకుండా ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తే అది అందరికీ మంచి చేస్తుంది. అప్పుడు ఈ హాని అనేది తగ్గుతుంది. బట్ ట్విట్టర్ అండ్ ఇట్స్ యూజర్స్ ఆల్సో డిజర్వ్ బెటర్. అంటే ట్విట్టరే పాడైపోయిందని కాదు, ట్విట్టర్ మంచిదే, ట్విట్టర్లోని యూజర్స్ మంచోళ్ళే, కానీ సరైన లీడర్ లేని పరిస్థితి అయిపోయింది. సో దే నీడ్ ఎ బెటర్ లీడర్, దే నీడ్ ఎ బెటర్ స్టాండర్డ్స్, దే నీడ్
బెటర్ స్టాండర్డ్స్, ఇవి మనకి కావాలి. బెటర్ స్టాండర్డ్స్ కావాలి, బెటర్ లీడర్ కావాలి అని ఇక్కడ ఫైనల్గా చెప్తున్నారు. అర్థమవుతుందా? సో ఇదమ్మా ట్విట్టర్ యొక్క కథ. ఎలాన్ మస్క్ తీసుకున్నప్పటి నుంచి, ఆయన టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఏదో ఒక పెంట చేస్తూనే ఉన్నాడు ఆయన. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో మరొకసారి న్యూ ఇయర్ ఆఫర్స్ మరియు న్యూ ఇయర్ కొత్త బ్యాచెస్ గురించి అనౌన్స్మెంట్ అమ్మ. January 1 నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. దేనికి? CSATకి, బ్యాంక్కి, SSCకి, RBI గ్రేడ్ బికి, క్యాట్కి, అన్నింటికి కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. డూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఆఫర్స్, న్యూ బ్యాచెస్ అండ్ జాయిన్ బిఫోర్ 31st December. 31st December లోపు జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టేక్ కేర్, బాయ్.